శ్రీమాత్రే నమః. ఇదైతే బ్లాక్ బీడ్స్ అండి. మొన్న లోకల్ స్టోర్‌కి వెళ్ళినప్పుడు నాకు ఆ పెండెంట్స్ బాగా నచ్చాయి. పర్ల్స్ వచ్చి అందుకోసం అయితే తీసుకున్నాను. ఇంకా బ్లాక్ బీడ్స్ చేసుకుందాం అనుకున్నాను కానీ ఫుల్ ఎందుకు సింపుల్ సారీస్ మీదకి చిన్న క్రిస్టల్స్ తోటి చేసుకుందాం అని చెప్పి అయితే ఇలా మేకింగ్ చేశాను. సింప్లీ సూపర్గా వచ్చింది. ఇది డ్రెస్సెస్ మీదకి సింపుల్ సారీస్ మీదకి కూడా బాగుంటుంది. ఇంకా కావాలి అనుకుంటే ఫుల్ బ్లాక్ బీడ్స్ వేసేసుకుని మిడిల్లో కూడా వేసుకోవచ్చు. నేనేంటంటే అటు 8 ఇటు 8 క్రిస్టల్స్ అయితే వేసి పెండెంట్ మిడిల్లో వేశాను. ఇంకా హుక్ అయితే లాక్ చేసేసాను. ఇంకా ఇందులోనే ఇయర్ రింగ్స్ మేకింగ్ కూడా చేశానండి. ఏంటంటే చాలా రోజులైంది నేను ఆ స్టడ్ తెచ్చి దానికి ఏం చేయాలి అనేది నాకు ఐడియాకి అయితే రాలేదు. నా ఛానల్లోనే ర్యాండమ్గా వీడియోస్ చూస్తూ ఉంటే షార్ట్స్లో పెట్టాను. స్పైరల్ వచ్చి ఆ స్పైరల్కి హ్యాంగ్స్ పెట్టాను అనమాట అప్పట్లో. ఇప్పుడు సరే అది ఫుల్ వీడియో ఎలాగో తీయలేదు కదా ఇప్పుడు మేకింగ్ వీడియో అయితే తీద్దామని చెప్పి అలాగే స్పైరల్ చేశాను. దీని మీదకి మ్యాచ్ అవుతుందని చాలా బాగుంది, పర్ఫెక్ట్గా ఉంది సెట్ అయితే. నేను ఏఐలో జనరేట్ చేశాను థంబ్నెయిల్ కూడా జ్యువెలరీ బాక్స్కి పెట్టమని. అది ఎంత బాగా వచ్చిందంటే ఏదో మనం బయట స్టోర్స్లో కొన్న లుక్ అయితే వచ్చింది. ఇదిగోండి ఇక్కడ ఇయర్ రింగ్స్ చెప్పాను కదా, ముందుగా కట్టుతీగ అయితే తీసుకుని దానికి లాక్ వేసేసి క్రిస్టల్స్ ఎక్కించుకోవడమే. మనకి ఏ సైజ్ అయినా పర్వాలేదు, లెంత్ కూడా మనం ఇష్టం అనమాట, ఎంత లెంత్ కావాలనేది చూసుకోవాలి. నేను మామూలుగానే తీసుకున్నాను. మనకి ఎంత లెంత్ కావాలనేది మనం కావాలి అనుకుంటే దాన్ని బట్టి అయితే చూసుకోవచ్చు. ఇక్కడ ఇదిగో చూసారు కదా, క్రిస్టల్స్ అయితే ఎక్కించేసాను. ఇక్కడ ఇంకొక చిన్న టిప్ ఏంటంటే మనం స్పైరల్ తిప్పుకునేటప్పుడు నేనైతే పెన్సిల్కి పెట్టాను. అలా కాకుండా పెన్ రీఫిల్కి అనుకోండి, కొంచెం లావ్ రీఫిల్స్ ఉంటాయి కదా, దానికి మనం ట్విస్ట్ చేసినా కూడా మనకి స్పైరల్ అనేది చాలా బాగా వస్తుంది. అసలు ఈ ఇయర్ రింగ్ స్టడ్స్కి పెట్టాక చాలా బాగుంది, నాకే అనిపించింది న్యూ లుక్ అయితే వచ్చిందని. లాస్ట్లో అయితే నా పిక్ యాడ్ చేశాను చూడండి. ఎలా అంటే ఇంకా వైట్ సారీ ఒకటి కట్టుకున్నాను, వైట్ పర్ల్స్ ఉన్నాయి కదా మ్యాచ్ అవుతుందని, చాలా బాగా వచ్చింది. ఇదిగోండి ఇక్కడ ఇలా లాక్ వేసేయాలి. ఇలా లాక్ వేసేసి ట్విస్ట్ చేసుకోవాలన్నమాట. మనం ఏదో చెప్పా కదా పెన్సిల్కి చేశాను నేను, లేదు అంటే కనుక రీఫిల్ ఉందనుకోండి, లేదా మనకి కొండ చీపురు పుల్లలు వస్తాయి కదా అది కానీ, లేదా స్ట్రా ఉంటుంది కదా కొంచెం లావు స్ట్రా, ఆ స్ట్రాకి కానీ మనం ఈ బైండింగ్ వైర్ అనేది ఇలా కట్టుతీగని చుట్టుకున్నాం అనుకోండి, పర్ఫెక్ట్ స్పెరల్ అయితే వస్తుంది. నాకు దగ్గరలో ఏం కనిపించలేదు, ఇంకా పెన్సిల్ ఉందని చెప్పి దానికైతే పెట్టాను. ఇదిగో పెద్ద పెన్సిల్కి పెడితే అది కొంచెం లెంత్ తక్కువ అయింది నేను తీసుకున్న సైజు. సో ఏంటంటే చిన్న పెన్సిల్ ముళ్ళుకి పెట్టేశాను. కానీ స్ట్రా లావుది జ్యూస్ తాగే స్ట్రాస్ ఉంటాయి కదా, దానికైనా కూడా మనం ఇలాగా బైండింగ్ కట్టుతీగే కాబట్టి మనకి ఎలా కావాలంటే అలాగా స్ట్రెచబుల్ అవుతుంది అనమాట. ఇదిగో చూసారు కదా, ఇక్కడ ఇంకొకటి ఏంటంటే ట్విస్ట్ చేశాక చంద్రహారాల గొలుసు ఉంటుంది కదా, ఆ గొలుసుకి నేను పరల్ అనేది కింద డ్రాప్ లాగా కొత్తిమీరతోటి చుట్టేశాను. నా ఛానల్లో ఆల్రెడీ చంద్రహారం గొలుసుతోటి చైన్ కూడా మేక్ చేశాను. కొంచెం మనకి బేసిక్వి వస్తే కనుక ఇవన్నీ అయితే మేక్ చేసుకోవచ్చు. కొత్తిమీరని కూడా నేను హాఫ్ చేశాను, ఎందుకంటే 2 ఇయర్ రింగ్స్కి సరిపోతుందని చెప్పి. చూసారు కదా ఇలాగ పర్ల్ ఉంది నా దగ్గర, ఈ సెట్కి మ్యాచ్ అయిపోతుందని పర్ల్ అయితే పెట్టాను. లేదు మనకి డ్రెస్సెస్కి మ్యాచింగ్ కావాలి అనుకుంటే కనుక ఈ క్రిస్టల్స్లో కలర్స్ ఉంటాయి కదా, ఆ కలర్స్ తోటి కూడా మనం ఇలాగా హ్యాంగింగ్స్ అనేవి చేసుకోవచ్చు. ఇంకా ఇయర్ రింగ్స్కి కూడా మనం డిటాచబుల్ ఉంటాయి, ఇవి జంప్ లాక్ తోటి పెట్టుకోవచ్చు అనమాట. పైన ఒకటే స్టడ్ ఉన్న కింద డిఫరెంట్ స్టైల్స్లో అయితే పెట్టుకోవచ్చు. నేను నెక్స్ట్ టైం వేరే కలర్తో చేసినప్పుడు కూడా అయితే పెడతాను. ఇంకా ఎస్ హుక్స్ వస్తున్నాయి కదా, ఇప్పుడు నా ఛానల్లో ఆల్రెడీ ఉన్నాయి ఎస్ హుక్స్తో ఇయర్ రింగ్స్ చేసినవి కూడా. అలాగా మనం ఏదైనా కూడా డిఫరెంట్గా సెట్ చేసుకోవచ్చు. ఫైనల్ లుక్ అయితే చూసి ఎలా ఉందో కామెంట్ సెక్షన్లో చెప్పడం మర్చిపోకండి. ఎవరికైనా కస్టమైజేషన్ కావాలి అంటే కూడా నేనైతే మేక్ చేసి ఇస్తాను. ఇదిగోండి ఇలాగా చంద్రహారంది పెట్టేశాక దానికి ఇలాగ ట్విస్ట్, మనం స్పైరల్ ఉంది కదా దానికి ఇలా ట్విస్ట్ చేసుకోవడం అనమాట. ఇంకేం చేశానంటే ఒక జంప్ లాక్ తోటి స్టడ్కి అటాచ్ చేసేసాను. ముందుగా ఇలాగా 2 హ్యాంగింగ్స్ అయితే సెట్ చేసి పెట్టుకుని తర్వాత స్టడ్కి అటాచ్ చేశాను. ఈజీ అండి, కొత్తిమీరతోటి మనం చుట్టేసుకోవచ్చు. ఎక్స్ట్రా ఏమన్నా ఉంటే కనుక కట్ చేసుకోవచ్చు. లుక్ అయితే మాత్రం లాస్ట్కి బాగుంది. ఇంకా డిఫరెంట్ కలర్స్ తోటి కూడా మనం చేసుకోవచ్చు. ఆ పెండెంట్స్ కూడా నేను లోకల్ స్టోర్లోనే తీసుకున్నాను. ఇంకా లాస్ట్ టైము చెప్పాను కదా, లాస్ట్ వీడియోలో జడధార మేకింగ్ చేశానని, అప్కమింగ్ అయితే వస్తుందండి, చాలా బాగుంది. అందులో నేను చేసిన మిస్టేక్స్ అవి కూడా అన్నీ డీటెయిల్డ్గా చెప్తాను. లోటసెస్ తోటి అయితే
బాగా వచ్చింది లుక్ జడధార. ఇదిగోండి స్టడ్ ఇదనమాట. ఇది మనం స్టడ్ మేకింగ్ కూడా చేసుకోవచ్చు. డ్రాప్ షేప్ కుందన్స్ ఉంటే వాటిని ఓహెచ్పి షీట్ మీద అంటించుకొని, కాకపోతే నేను ఏంటంటే సీజెడ్లో తెచ్చుకున్నాను అనమాట స్టడ్స్, నాకు నచ్చి ఎస్ హుక్స్ తెచ్చుకున్నప్పుడే, అందుకోసం అని చెప్పి వాటికైతే ఇలా చేశాను. ఇక్కడ ఇంకా వీడియో స్కిప్ చేశాను, లాస్ట్ మినిట్లో మొత్తం అంతా ఇలాగా నోస్ ప్లేయర్తో పట్టుకుని చేస్తూ ఉంటే మేకింగ్ ఊడి పడిపోయింది. అది ఎక్కడ పడిందో కూడా వెతుక్కోవడానికి టైం పట్టింది నాకు. దీనికైతే కంపల్సరీ 2 నోస్ ప్లేయర్స్ ఉండాలండి, ఎందుకంటే మనకి గ్రిప్ పట్టుకుని ప్రెస్ చేసుకోవడానికి వీలుగా ఏంటంటే 2 నోస్ ప్లేయర్స్ అయితే కంపల్సరీ ఉండాలి. ఇదిగో ఇంకొక ఇయర్ రింగ్ కూడా పెట్టేస్తున్నాను. ఈ ఇయర్ రింగ్ పెట్టేటప్పుడే అసలు చాలా పడిపోయిందనమాట, చేయి జారిపోయి. చాలా ఓర్పుగా చేయాలి. ఈజీ అనుకుంటాం కానీ మేకింగ్ చేసేటప్పుడు చాలా కష్టంగా ఉంటుంది. ఫైనల్ అవుట్పుట్ చూసాక కష్టమంతా అయితే చాలా హ్యాపీ అనిపిస్తుంది. దీనికోసం పర్వాలేదే కష్టపడచ్చు అనిపిస్తుంది. నాకు ఈ పీస్ అయితే అలా అనిపించింది. నాకు చాలా బాగా నచ్చిందనమాట. ఇన్నిసార్లు చెప్పడం అని కాదు, అది సాటిస్ఫాక్షన్ అనమాట. మనం చేసుకున్నది బాగుంది అని మనకే అనిపిస్తుంది కదా, సెల్ఫ్ సాటిస్ఫాక్షన్ లాగా. ఫైనల్ లుక్ అయితే చూసేసి ఎలా ఉందో కామెంట్ సెక్షన్లో చెప్పడం మర్చిపోకండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి తప్పకుండా. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.